రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి బెట్టింగ్ యాప్లని కట్టడి చేసేందుకు సజ్జనర్ గారు ఆయన సంసిద్ధం అయిపోయిండు. ఏదైతే లోకల్ బాయ్ నాని అనే ఒక ఫిషర్మ్యాన్ ఉన్నాడో అతను చేస్తున్నటువంటి ఏదైతే ఆ వ్లాగ్స్కి సంబంధించి అవి అంతవరకు బాగానే ఉన్నాయి. కానీ మరోపక్క అతిపెద్ద కుట్రకి తెరలేపిండు లోకల్ బాయ్ నాని. ఏందయ్యా ఆ కుట్ర అంటే, ఆయన బెట్టింగ్ యాప్లని అందర్ బాహర్, రెడ్ బ్లాక్ అని చెప్పి ఇలాంటి ఏదైతే సైబర్ క్రైములకి విరుద్ధంగా ఏదైతే ఉందో వాటికి సంబంధించి లోకల్ బాయ్ నాని చాలా అంటే చాలా దుర్మార్గంగా ఈరోజు ఆయనకు యూట్యూబ్ నుంచి వస్తున్న డబ్బుల్ని చాలనట్టుగా ఈరోజు ఆ యొక్క ఏవైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు ఉన్నాయో వాటికి పాల్పడి జైలు పాలైండు. ఈరోజు ఫ్యామిలీకి ఒక 14 రోజుల పాటు రిమాండ్ విధించిర్రు, ఫ్యామిలీకి దూరం అయిపోయిండు. సో అసలు ఎందుకు ఈ బెట్టింగ్ యాప్లని ఇలా ప్రమోట్ చేస్తున్నారు? మిమ్మల్ని అసలు యూట్యూబర్లు ఎవరు గమ్మన్నారు? మిమ్మల్ని ఏమన్నా ప్రేక్షకులు వచ్చి నువ్వు లోకల్ బాయ్ నాని నువ్వు యూట్యూబర్ అయితే బాగుంటుందని ఏమన్నా చెప్పిరా? ఏం చెప్పలే. అయినప్పటికీ కూడా ఎందుకు అంత అత్యుత్సాహపడి నిన్ను నమ్ముకున్న ఫ్యాన్స్ని అన్యాయం చేద్దాం అన్నటువంటి లోకల్ బాయ్ నానికి ఎలాంటి చర్యలు జరగాల్సిందే. ఖచ్చితంగా మనందరం కూడా వీసీ సజ్జనర్ గారికి, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనర్ గారికి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పోరాటం అంతా ఇంత కాదు. ఈ యొక్క బెట్టింగ్ యాప్ల పైన ఆయన చాలా అద్భుతమైనటువంటి పోరాటం చేస్తున్నాడు. ఆయన పోరాటం వల్లనే ఆంధ్ర విశాఖ పోలీసులు అతన్ని రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. ఒకసారి ఆ వార్త చదివే ప్రయత్నం చేద్దాం. ఇతనే లోకల్ బాయ్ నాని, మంచి ఇన్ఫ్లుయెన్సరు. జనాలంతా బాగా అట్రాక్టివ్ గా ఆయన వీడియోలు చూస్తూ ఉంటారు. మిలియన్స్ లో కూడా వ్యూస్ అయితే చూసిన. అవును, మరి ఎందుకు ఆయన ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో ఆడేవుడు అని పేరేం పేరు బయ్యసన్ని అనేటోడు వాడొక అత్యుత్సాహపడి వాడు ఈరోజు వాడిని నమ్ముకున్నటువంటి ఎంతో మంది ఆయన గుడ్డిగా ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అసలు ఆయన నమ్మి ఆ కలర్ ప్రిడిక్షన్ అని చేసి కోట్ల రూపాయలు ఓట్టుకున్నారు. అసలు ఆ బెట్టింగ్ కంపెనీ నుంచి అంటే వీళ్ళకి డైరెక్ట్ లింక్ ఉందంట. లింక్ ఉన్న లక్షలే ఒక వీడియో మీద చేస్తే లక్షలే. ఒకసారి చూద్దాం. యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి రిమాండ్. మార్చి 7 వరకు రిమాండ్ విధించిన కోర్టు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో బాధితుడు కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు. 111(2) చీటింగ్, 112(1) పెట్టి కేసు, 118(4) ఎలక్ట్రానిక్ ఫోర్జరీ, 319(2) పర్సనల్ చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66C 66D, ఏపీ గేమింగ్ యాక్ట్ 1974లోనే సెక్షన్ 3(4) కింద కేసు నమోదు చేశారు. 21వ తేదీన యూట్యూబర్ నానిని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు అని చెప్పి మనకు వార్త వచ్చింది. వాస్తవానికి ఈయనే కాదు, ఎవడైతే తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు ఇంకా ప్రమోట్ చేసేటోళ్ళు. నెక్స్ట్ వాళ్ళకు కూడా స్టార్ట్ అయిపోతుంది అంటే ఇంకా స్టార్ట్ అయిపోద్ది. ఎవడైతే తెలుగు 2 రాష్ట్రాల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడో, ఇది మా ఏటీఎం దొంగతనం చూసారు కదా మీరు, దాని తాత ఇది, దాన్ని మించిన దొంగతనం ఇది. కానీ నమ్ముకున్న వాళ్ళని ముంచడం అంటే వీళ్ళంటి వాడు. ఇప్పుడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆల్రెడీ కేసు పెట్టిన అతను దాదాపు 2 కోట్ల వరకు ఓటుకున్నాడంట. క్రైమ్ బ్రాంచ్ లో అతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరి వీళ్ళకి బెట్టింగ్ కంపెనీలతో ఏమేమి లింకులు ఉన్నాయి అనేది తొందరలో అంట మొత్తం బయటకు వచ్చేస్తాయండి. వాడెవడో ఇంకొక పర్రీ మ్యాచ్ ఏదో అని చెప్పి వాడొకడు చేస్తాడు. ఇటుపక్క హర్షసాయి కూడా మొన్నడా చేసిండు, కొంచెం మనోడు కనగొట్టిరు బానే. అదే మరి మిగతా వాళ్ళ పరిస్థితి వాడు అసలు ఏం చేసిండు అనేది చూడండి ఒకసారి. అసలు కలర్ ప్రిడిక్షన్ అనేది ఎలాంటి రకమైన వీడియో చేసిందో చూడండి ఒకసారి. నాని రెడ్ కలర్ పడితే ఒకటి, తర్వాత రెడ్ పడితే అది, అసలు దానికి ఒక పేరు కూడా పెట్టారు మళ్ళీ, కలర్ ట్రేడింగ్ అని. అసలు కూడా అసలు నాకు ఒక్కొక్కసారి షాక్ అనిపిస్తుంది అది ట్రేడింగ్ అసలు ఏంది ఇది. వాయిస్ చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్పారు అనమాట. అందరుగా మంచి విన్ అవుతుంది, వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేసి ఒకసారి ప్రయత్నం చూడండి మీరేంటే. అసలు అది ఏం చెప్పిండు, దేనికోసం ఆ బెట్టింగ్? 30,000 కావాలి, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? 30,000 ఎందుకు?
ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను, ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకని. నీ దగ్గర ఏమైనా ఉంటాయి? 30,000 40,000 30 అడిగితే 40 ఇచ్చు, నీకెలా ఇంత ఫాస్ట్ గా? అంటే చాలా రోజులు చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట. అందరూగా మంచి విన్ అవుతుంది, వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను. సేవింగ్ చేసి ఇదిగో నీకు 40,000 ఇచ్చాను. సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా నేను కూడా. సరే, మళ్ళీ సంపాదించు, నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను నీకు. ఓకే, మళ్ళీ సంపాదించి నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను. ఇంట్రెస్ట్ ఉండవండి, ఆడి మంచిగా విన్ అవ్వండి. చాలా మంది కూడా విన్ అవుతున్నారు కూడా. ఒకరు విన్ అవ్వకపోతే హ్యాపీగా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే బయటకు వెళ్ళరు, మంచిగా విన్ అవుతున్నారు. మనం నేను చెప్పే ప్రెడిక్షన్ అయితే ఈసారి అసలు ఏం బుద్ధి తక్కువ పనులు లోకల్ బాయ్ నాని. నిన్ను నమ్ముకొని నిన్ను ఎంతో మంది, ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, నిన్ను నమ్ముకొని 10 లక్షల మంది, సరే గంగపుత్రుడు కదా మనం సపోర్ట్ చేద్దాం, మనోడికి ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి, మనలాంటి ఇలాంటి పేదోడు కొంచెం బాగుపడితే బాగుంటుంది అని చెప్పి నీకు సపోర్ట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ చేస్తే బుద్ధి తక్కువ పనులు, గడ్డి తినే పనులు మానుకోవాలి నువ్వు ఇప్పటికైనా. ఎందుకంటే ఈరోజు నువ్వు లఫ్ట్ అయింది కాకుండా పాపం మీ ఫ్యామిలీని ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి వీడియోలలో ఇన్వాల్వ్ చేయని మీ ఫ్యామిలీని ఈ రోజు నువ్వు ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఆమెను కూడా కించపరిచినట్టు చేసినావు. అది ఎంతవరకు నీది కరెక్ట్? లోకల్ బాయ్ నాని ఒక్కడే కాదు, ఇంకొకటి ఇప్పుడు వీంది చూడ్రి, ఇంకా వీంది ఒక కథ. ఏది షాప్ పోయి కలర్ కొట్టగానే కెమెరా వచ్చేసిందా? కొత్త కెమెరా తీసుకుందాం అని చెప్పేసి ఏం బుద్ధి తక్కువ పనులండి అయితే ఉన్నాయి, DJI GoPro అని చెప్పేసి. కానీ మనకి కావాల్సింది అయితే మాత్రం Insta360 X4 అన్నమాట. ఇది 360 డిగ్రీస్ కెమెరా. ఇది 360 డిగ్రీస్ లో మొత్తం వీడియోని రికార్డ్ చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి బండిల్ అనమాట, అంటే మనలాంటి మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళ కోసం. దీనికైతే ప్రైస్ 58,000 రూపీస్ అయితే చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి నేనైతే ఇంకా అన్బాక్సింగ్ కూడా చేసేసిన. నా దగ్గర ఆల్రెడీ X3 ఉంది, ఇప్పుడు నేను X3 నుంచి X4 కి అప్గ్రేడ్ అవుతున్నా. బాక్స్ లోపల కెమెరాతో పాటు చాలా మౌంట్స్ అయితే ఇచ్చారనమాట. మోటార్ సైకిల్ బండిల్ కాబట్టి ఇది మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళకి స్పెషల్ గా అనమాట. ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం, కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను ట్రేడ్ చేస్తారట, చూడండి ట్రేడ్ చేస్తారట. మీరు ఫాలో అయింది ఎలాంటి అయితే 1,00,000 రూపాయలు అయితే ఇస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 స్మాల్ 1 బిగ్ సిరీస్, అందుకని చెప్పేసి నేను లక్ష చేసిన. అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 మినిట్ గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రమే 1 మినిట్ లో చూద్దాం మనం ఎంత అయితే సంసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ లో అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. ఎవరైతే జెన్యున్ గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ లో అర్జెంట్ గా జాయిన్ అయిపో. ఇయ్యరా నువ్వు చెప్పేది రారి. నిన్ను ఎన్నుకున్న దేనికి? నిన్ను సరే ఇన్ఫ్లుయెన్సర్ చేసింది దేనికి? నిన్ను ప్రజలు అటుపక్క రాజకీయ నాయకులు ఎట్టయితే ఎన్నుకుంటారో, సబ్స్క్రైబర్స్ కూడా వీళ్ళు ఎన్నుకుంటారు, వీళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి. మరి మీరు ఎన్నుకుంటున్నప్పుడు మీరు చేసే ప్రవర్తన ఇదా? తప్పుదో పట్టియడం ప్రజల్ని, అంటే మీ జేబులు నిండటం, మీ ఇళ్ళకి రావటం. ఎవరైతే ఈయన ఫ్యాన్స్ తర్వాత మనోడి ఫ్యాన్స్ ఉన్నారో మీరు ఇప్పటికైనా కన్నువిప్పు కలగిరి. అటు పిలవంగానే టెలిగ్రామ్ లోకి పోతే సజ్జనర్ సారు ఈ కుట్రను కూడా సజ్జనర్ సారే బయట పెట్టిండు. అవును, మరి ఇన్ని కుట్రలు చేసుకుంటా పోతే ఎంతవరకు కరెక్ట్ అది? మీకు ఇప్పుడు చాలా మంది జాబ్ చేసుకొని ఏదో విధంగా ఎదగాలనుకుంటారు, కానీ ఇట్లాంటివి చూసినప్పుడు ఏమైతుంది? అసలు అసలు అప్పు చేసి అది చేసి ఇది చేసి ఇట్లాంటివి పెడితే ఇంకా జీవితం నాశనం కావడం తప్ప ఏం లేదు. ఎంతో మంది ఇప్పుడు మంచిగా ఇల్లు కట్టుకుంటుండు, వాడికి డబ్బులు ఎక్కువైతున్నా కాబట్టి వాడికి ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. ఎవడైతే ఇప్పుడు ఈయన డబ్బులు సంపాదించి మంచి సెటిల్ అవుతున్నాడు, కానీ నమ్మినోడు ఏమైతున్నాడు? రోడ్డున పాలై సూసైడ్ చేసుకుని ఎంతో మంది చచ్చిపోతున్నారు. మనల్ని కూడా మస్తు మంది అడుగుతున్నారు, అన్న మేము ఇట్లా ఈ బెట్టింగ్ యాప్స్ అదయ్యి మాకు ఇబ్బందులు అవుతున్నాయి అన్న అని చెప్పి. మనం వీడియో పెడతా, వీడియో మినిమం ఒక 5 నుంచి 10 కామెంట్లు ఇవే ఉంటున్నాయి. వీళ్ళ గురించి మాట్లాడనన్నా, వాళ్ళ గురించి మాట్లాడన్నా అని. మరి ఈ నానికి ఏమైందా? ఈ నానిగాడికి వీడికి ఇప్పుడు లోకల్ బాయ్ నాని అని చెప్పి వీడికి ఇంత మంచి పేరు ఇచ్చి ఇంత సెలబ్రిటీ లెవెల్లో తీసుకెళ్తే సంపాదించుకున్నాడు కూడా, మళ్ళా అయినా కూడా మళ్ళీ జనాలు ఏదో విధంగా చీటింగ్ చేయాలని. అసలు ఎందుకు జనాలని ఇంత పిండగ తింటున్నారు? ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఎమ్మటే రిపోర్ట్లు కొట్టారు? మీరు మొహమాటం లేకుండా ప్రతి ఒక్కరిని అన్సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ కూడా ఇలాంటి వాళ్ళని అసలు ఉంచొద్దు. అవి ఇల్లీగల్, మాక్సిమం ఇల్లీగల్ అన్ని. ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి పోయినామంటే జీవితం నాశనం అయిపోద్ది. మీరు ఎవరైనా ప్రజలారు ఒకటే, మీరు ఏంటంటే వాడు చెప్పిండాను వీడు చెప్పిండాను వీడిని మాకు ఇన్ఫ్లుయెన్సర్ కదా అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరికి ఎవరు లేడేడా.
ఇక్కడ ఏదన్నా మీ మనసాక్షి మీకు ఇన్ఫ్లుయెన్సర్ మీ మైండ్ వీన్ ట్రాప్లో పడగొట్టి టెలిగ్రామ్లకి వెళ్ళి మీరు లక్షలు మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ నష్టపోతున్నాయి. ఉన్నోడు ఎప్పుడు పోవట్లేదు బెట్టింగ్ యాప్ల జోలికి. డబ్బులు పోయిన తర్వాత టెలిగ్రామ్ కి రమ్మంటారు, టెలిగ్రామ్ లో ఒక్కడి నంబర్ కూడా ఉండదు, కంపెనీ నంబర్లు ఉండవు, ఏవి ఉండవు. తర్వాత అప్పుడు తెలుస్తుంది మీకు, అరే బలైపోయినాం రా నేను నమ్మి అని. సో ఇప్పటికైనా మారండి, ప్రజలు మారాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా జైల్లో వేయాల్సిందే, ఇంకా ఉన్నారు పడాల్సిందే. ఇంకా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అవి వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు. పని చేసుకొని బతకొచ్చు కదా. మీరు ప్రజల్ని ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ కోసం ప్రజలు మీరు చూస్తున్నారు, రైడ్ అయినా నీ వీడియోలు అయినా ఇంత చూపెడుతున్నప్పుడు మీరేదో పెద్ద బిల్డప్కి పోయి నేను నా అంత మొగోడు లేడు ఈ ప్రపంచంలో అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు చూడు. ఈ ప్రవర్తనకి చంపపెట్టుగా వీసీ సజ్జనార్ సార్ పోరాడుతున్నాడు ప్రజల కోసం. ఎందుకంటే ఆయనకు తెలుసు, బాధలు తెలుసు, ఎవడెవడు ఏం మాట్లాడుతుండు, ఎవడెవడు ఏం చేస్తున్నాడు కనిపెడుతున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా ఒక్క ట్వీట్ ద్వారానే మన దేశ వెళ్ళేసారు. మరి మీరు ఇంకెవడన్నా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేద్దాం అనుకున్నాడు ఎవడన్నా ఉంటే నెక్స్ట్ మీరు జైలుకు పోవడానికి సిద్ధంగా అండి. అది ఎంతవరకు ఏం బెట్టింగ్ యాప్లు ఏంటి? రీసెంట్ గా తెలుసా, ఒక ఫ్యామిలీ తీసుకున్నారు, అప్పులు కట్టలేక ₹1,00,00,000 చేసినంట. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా. అంటే ఏంటంటే మాయలోకి పోయినాము అని అంటే మిమ్మల్ని ఇంకా బయటకు రానియదు. ఊబిలోకి వెళ్ళినామంటే ఇంకా బయటకు రాలేం. మీకు ఆశ పుడతా ఉంటది ఇంకంతే. దాంతో పాటు అప్పులు పెరిగిపోతా ఉంటాయి. ఇంకా ఇంకెవరు గుర్తుకు రారు. ఇంకా ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారు. మీరు కూడా మీ దాంట్లో ఇప్పుడు ఈ వీడియో చేసి ఎవరైనా ఉంటే, వాళ్ళ వల్ల మోసపోయినారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కింద, కామెంట్ చేయండి. ఎందుకంటే మాక్సిమం మోసపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది ఎట్లా ఉంటదంటే, మనము సరేలే ఒకసారి ట్రై చేద్దాం అనుకునేటోళ్ళు మాక్సిమం ఉంటారు, 70% ఉంటారు. 70% సరే చూద్దాంలే, మరి వీడు ఇంత చెప్తున్నాడు కదా నిజంగా పైసలు వస్తాయా అని. అట్లా నేను కూడా చేసిన, కానీ నాకు అర్థం అయిపోయింది, అరే ఇదేదో పెద్ద అదంతరం అని. కానీ స్టార్టింగ్ మనకు అర్థం అయిపోతుంది డబ్బులు. అనిపించింది ఆ గేమ్ అసలు ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకున్నాక కలర్ ప్రిడిక్షన్ అని చెప్తాడు, ఆ రెడ్ అని చెప్తాం, రెడ్ వేస్తాడు. రెడ్ వేసినప్పుడు సపోజ్ ₹10 అనుకుంటాం, మళ్ళీ ఏమంటాడు రెడ్డే పడుతుంది అంటాడు. పోనీ రెడ్ పడలేదు అనుకుందాం, గ్రీన్ పడ్డది అనుకున్నాం, మళ్ళీ అప్పుడేమంటాడు 10 కలిపి 20 పెట్ట అంటాడు. మళ్ళా గ్రీన్ మీద 20 పెట్టినాం, మళ్ళీ అది పడలేదు, అది పడకుండా రెడ్ పడ్డది. అప్పుడేమంటాడు మళ్ళా డబల్ పెట్టమంటాడు, 20 పెట్టినాక 40 పెట్టు. అట్లా అనుకోకుండా పోతా ఉంటది. కానీ ఒక్కొక్కసారి వస్తుంది, వచ్చినప్పుడు ఏమైతుంది, అరే వర్కౌట్ అయింది, ఓకే ఈసారి నేను 10,000తో పెడతా అని అనుకుంటాము. అక్కడనే మన జీవితం నాశనం అయిపోద్ది. అంటే ఎవడు మీరు తర్వాత ఎవరిని అడగాలో తెలియదు, లీగల్ గా మీరు ఏది చేద్దామన్నా కుదరదు. అందుకే దీని వల్లనే ఆన్లైన్ లో ఎవరైతే గేమ్స్ యాప్ ప్రమోట్ చేసి టెలిగ్రామ్ కి పోదామంటారో, టెలిగ్రామ్ ఒక లఫూట్, అది ఒక బూటకం టెలిగ్రామ్ అనేది. మీరు దాంట్లోకి పోయి వీళ్ళ మాయలో పడి మీరు ఉన్న డబ్బులు కాస్త కాజేసుకొని పెళ్లిళ్ళు చెల్లె పెళ్లి కోసం డబ్బులు అన్న ఆడి పోగొట్టి ఊరేసుకున్నాడు. మరి ఎంతమంది ప్రాణాలు చేస్తారా మీరేమన్నా? ఇదేరా ఉగ్రవాదులారా మీరేమన్నా? వీళ్ళు సైబర్ ఉగ్రవాదులు, కనిపించకుండా చేసే ఉగ్రవాదులు వీళ్ళు. దీన్నైనా సరే చూసిరు కదా, ఇప్పుడు లైవ్ లో ఆడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆడి వాళ్ళ చేతిలో, అంటే ఆడి నిజానికి కూడా వాళ్ళ చేతిలో మోసపోయినట్టుగానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఇలాంటి తప్పులు ఇంకా ఎవరు చేయకూడదు అని చెప్పి మన లైవ్ లోకి వచ్చి మాట్లాడటం ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినప్పుడు మనము ఇప్పుడు ఆయనకి దాదాపు 10 లక్షల పైన ఉన్నారు, అందులో ఎంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, 1000 మంది అన్న పోతారు. వీళ్ళ జీవితాలని ఏం కావాలి? వీళ్ళందరినీ కూడా అరికట్టాల్సిందే ఆంధ్ర గవర్నమెంట్ కానీ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కానీ వీటి మీద దృష్టి సారించి ఒక్కొక్కరిని చెమడాలు వలిచి తీయాలి. ఎందుకంటే పేదోళ్ళు లాగమైపోతున్నారు వీళ్ళు చేపట్టి. ఒక పక్క అన్ని దోపిడీలు ఒక ఎత్తు అయితే వీళ్ళ దోపిడీ ఇంకోలా ఉంది. కాబట్టి మీరు దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్ టీవీ. ఓకే, ఇంకా ఏంటంటే దీని మీద ఇంకోటి కంక్లూషన్, ఇప్పుడు సిపి సజ్జనార్ గారు నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే చాలా మంది ఏందనుకుంటారు అంటే చాప కింద నీరు లాగా విస్తరిస్తుపోతా ఉంది. బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరే కానీ కేసులు పెట్టాలంటే భయపడతారు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, వాని మీద ఎందుకులే అని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులైనా కూడా సైలెంట్ గా ఉండి బాధపడిపోతా ఉన్నారు. కానీ ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. సో ఆయన నిజంగా రీసెంట్ గా ఒక కామెంట్ పెట్టాను కదా సన్నీ మీద, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మనోడు ఇతను జైలు పోయిన తర్వాత నిజంగా మిగతా వాళ్ళకి ఉచ్చబడుతుంది. ఇక మాక్సిమం కొంతమంది బంద్ చేస్తారని నేను అనుకుంటున్నా, బంద్ చేపియాలని. అవును, దానికి మాక్సిమం దూరంగా ఉండండి. ఏదే కానీ కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి. ఏదో టైం పాస్ కి ఏదో 10-20 రూపాయలు ఆడిరు అంటే ఓకే, గానీ మీరు ఎక్కువ పెట్టి పోగొట్టుకున్నారు అంటే జీవిత నాశనం అయిపోతుంది. 10-20 రూపాయలు కూడా ఆడదు, 10-20 ఆడినోడు కూడా మళ్ళీ 50-100కి 200కి మళ్ళీ జంప్ అయిపోతా ఉంటాడు. అంటే మన అట్లా లాగుతుంటది అది. అవును, సో ఇది ఈరోజు ఉన్నటువంటి లోకల్ బాయ్ నాని ఇష్యూ. ఇలాంటి ఇష్యూస్కి ఎవరు కూడా అతీతులే దగ్గరికి వెళ్ళకండి. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయండి, ఇలాంటి వాటిని కూడా కట్టడి చేయండి.